మరి కడపకి అట్లాంటి చోటికి తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది పడతారా? సరే ఆ కడపకి తీసుకెళ్ళినప్పుడు ఆ వయసు అంటే 12 ఇయర్స్ అండి. నితీష్ది. 11 అంటే 12 ఇయర్స్ ఆ, ఇంకా మా మధ్యన ఇంకా పడుకుంటున్నాడు అప్పుడు. ఇంకా సపరేట్ మంచం కూడా అతనికి లేదు. లేదండి, మా సింగిల్ దగ్గర గా పడుకోవాలన్నా కూడా భయం అండి ఆ ఏజ్ లో తనకి. ఆ. సింగిల్ గా పడుకోడండి. మేము ఎక్కడ పడుకోబెట్టినా, మా ఇద్దరు పక్కన పడుకోబెట్టినా, ఏ నైట్ వచ్చి మా ఇద్దరు సెంటర్ లో వచ్చి దూరం పడుకుంటాడండి. అరే. అది ఫన్నీ ఇన్సిడెంట్. మేము బాత్రూమ్ నవ్వుకుంటాం కూడా ఎప్పుడు. సింగిల్ గా వెళ్ళండి. Single. మేము వెళ్ళాలి. ఓ భయము. ఆ టైంలో చాలా భయం. అంత చిన్న వయసు అనమాట. ఓకే. బయట నుంచి మేము మాట్లాడుతూ ఉండాలి వాష్రూమ్కి వెళ్ళాడంటే. అలాంటివన్నీ తీసుకెళ్ళి కడపలో తీసుకెళ్ళి జాయిన్ చేసి వన్ డే అంతా అక్కడే ఉన్నాం. అందరు పేరెంట్స్ వదిలేసారు, వెళ్ళిపోయారు. వన్ డే అక్కడే ఉన్నాం. అకాడమీ స్కూల్కి మార్నింగ్ 8:30కి స్కూల్ తీసుకెళ్తారు అనమాట. సరే ఈ రోజు అంతా ఉండిపోయి రేపు స్కూల్లో దిగబెట్టేసి వెళ్దాంలే అనుకున్నాం. మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు 8:30 తన బస్సు వెళ్తుంది. మేము అది వదిలేసి వెళ్ళిపోవటం కదా, ఇంత చిన్నోడు వీడు అసలు భయపడతాడు, వీడు ఎలాగుంటాడా ఇక్కడ ఏంటి అనుకుని తన వెనకే మేము కార్లో ఫాలో అవుతున్నాం అనమాట. బస్సు ముందు వెళ్తుంటే మేము వెనక వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ గ్లాసెస్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చి అమ్మ నన్ను వెళ్ళిపోయారో లేదో ఇలా చూస్తున్నాడు కిటికీలో వచ్చి. చూస్తుంటే మేము అలా చూసుకొని స్కూల్ వరకు వెళ్ళాం. మేము స్కూల్ వరకు ఏడుస్తూనే వచ్చాం. తను వదిలేసి రావడానికి బాగా కష్టం అనిపించింది. మమ్మీ డాడీ వెళ్ళారని విండోస్లో చూసి, తర్వాత బస్సులోంచి ఇలా చూసి అసలు ఆ మూమెంట్ అయితే ఇప్పుడు కూడా నాకు, అప్పుడు అంత అమాయకంగా చూసి నితీషేనా ఇప్పుడు ఇండియా టీంలో ఆడుతున్నాడా అని నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.